నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. అన్ని రాష్ట్రాలకు 50% చొప్పున సీట్లు పెంచాలన్న మోదీ సర్కారు ప్రతిపాదనకు ఆయన మద్దతిచ్చారు. ఈ విషయంలో విపక్షాలు కావాలని దక్షిణాది ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. 131 రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చలో తేజస్వి సూర్య మాట్లాడారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను చెత్తగా విభజించిందన్నారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. బ్రిటిష్ వాళ్లు పాకిస్తాన్, ఇండియాను విడదీసిన దానికంటే కూడా దారుణంగా ఏపీ, తెలంగాణ విభజన జరిగిందన్నారు. ఇలాంటి చరిత్ర కాంగ్రెస్ కు ఉందని మండిపడ్డారు తేజస్వి సూర్య. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. డీలిమిటేషన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. రేవంత్ రెడ్డి సూచించిన ఫార్ములాపై తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఆయనకు అసలు ఈ సలహాలు ఎవరిచ్చారో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఫార్ములా అమలు చేస్తే ముఖేష్ అంబానీకి 1,00,000 ఓట్లు, సామాన్య ప్రజలకు 1 ఓటే ఉంటుందంటూ సెటైర్లు వేశారు. I don't know, Speaker sir, who has advised the Chief Minister of Telangana. Either I can only say that they don't wish him well, because this proposal is laughable at the best and impractical at the worst. Let me explain why. Mukesh Ambani will have 1 lakh vote and somebody like us will have only 1 vote. Is this the kind of logic that the Congress wants to build? Argument by this alternative by Telangana Chief Minister of linking delimitation and number of seats to the GSDP of the state is the most foolish argument anybody can prosper. 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలే ఎజెండాగా పార్లమెంటులో చారిత్రాత్మక ముందడుగు పడింది. మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు సంబంధించిన 3 కీలక బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లులను ప్రవేశపెట్టారు.